దగ్గర కూడా పెండింగ్ ఉంది. 7 crores ఎస్టిమేషన్ తో G+2 18 క్లాస్ రూమ్స్ కు ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది. సో నేను ఇప్పటి వరకు అది ఎక్కడ కదలడం లేదు. సో దీనికోసం నేను చాలా మందిని కలుస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ న్యూస్ ఛానల్ ద్వారా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మాకు బిల్డింగ్ కట్టించే ఏర్పాటు చేస్తే సో మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. కట్టించిన వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతాము. 1400 మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపినట్లు అవుతుంది. ఆ కట్టించిన వాళ్ళు, కట్టించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఆ పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళుగా మేము భావిస్తాం. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి. వారికి మన యాజ్ ఎ ప్రిన్సిపాల్ గా వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ప్రైవేటు డోనర్స్ కూడా అడిగాను. CSR ఫండ్స్ కింద కట్టియమని ఫార్మా గ్లాండ్ కంపెనీ డైరెక్టర్ రఘురామ గారిని కలిశాను. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ కలిస్తే ఈ ఇయర్ చూస్తాము అని చెప్పారు. ఈ ఇయర్ కలిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆలోచన చేస్తా అని చెప్తున్నారు. తర్వాత వాళ్ళ సలహా తీసుకొని దివి ల్యాబొరేటరీస్ వాళ్ళని కలిశాను. వాళ్ళు ఒక లెటర్ డ్రాప్ చేయండి, మీకు ఏమేమి అవసరం ఉందో అంటే నేను లెటర్ కూడా కట్టాను.